కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండే. కానీ ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో చెవులు వినిపించని వాడు, కళ్ళు కనిపించని వాడు, మనసు లేని వాడు ముఖ్యమంత్రి ఉండడం వల్ల కనీసం మీ పట్ల సానుభూతి కూడా ప్రదర్శించలేదు, ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఇది నిజంగా దురదృష్టకరం. ఈనాడు రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలను చేసుకున్న వాళ్ళని మోసం చేసిందంటే అర్థం చేసుకున్నా, విద్యార్థులను మోసం చేసిందంటే అర్థం చేసుకున్నా, రైతులను మోసం చేసిందంటే అర్థం చేసుకున్నా, గిరిజనులను మోసం చేసిందంటే అర్థం చేసుకున్నా, దళితులను మోసం చేసిందంటే అర్థం చేసుకున్నా, మైనారిటీలను మోసం చేసిందంటే అర్థం చేసుకున్నా. కానీ చివరికి అంగవైకల్యం ఉన్న సోదరులను కూడా తన ఎన్నికల మేనిఫెస్టో, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఈ ఫోటో తీసుకోవాలి, 19వ పేజీలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో పెట్టి ఇందులో స్పష్టంగా 3% రిజర్వేషన్ ఇస్తా, 1500 పెన్షన్ ఇస్తా, డబుల్ బెడ్రూమ్లు ప్రత్యేకంగా ఇస్తా, ఉద్యోగాలు ఇస్తాము, అదేవిధంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తా, అదేవిధంగా ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మంచిగున్నోళ్లను, దళితులను, గిరిజనులను, మైనార్టీలను, విద్యార్థులను, ఉద్యోగ సంఘాలను మోసం చేసిందంటే కనీసం వాళ్ళ సమస్యల మీద వాళ్ళ శక్తియుక్తులతో పోరాటం చేయగలరు. కానీ భౌతికంగా ఇదే కాదు, అంగవైకల్యం ఉన్న వాళ్లకు ప్రభుత్వ ఖర్చులతోనే వాళ్ళకు అవసరమైన అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి ఇందులోనే చెప్పడం జరిగింది. మరి శాసనసభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మేనిఫెస్టోనే మాకు బైబిల్, ఈ మేనిఫెస్టోనే ఖురాన్, ఈ మేనిఫెస్టోనే భగవద్గీత అని ఆనాడు చెప్పడం జరిగింది. అంటే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బైబిల్ అనుకునే, ఖురాన్ అనుకునే, భగవద్గీత అనుకునే ఈ ఎన్నికల మేనిఫెస్టోను ఉల్లంఘించిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ శిక్ష విధించాలో ఇక్కడికి వచ్చిన వికలాంగ సోదరులే ఆలోచన చేయాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. పొట్టోళ్ళు పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొడుతుందని పెద్ద చర్చ. ఇవాళ మిమ్మల్ని ఇంతమందిని ఉద్యోగాలు ఇవ్వక పెన్షన్లు ఇస్తే కూడా ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ ఉంటే వికలాంగుల పెన్షన్ ఇవ్వాలని, వికలాంగుల పెన్షన్ ఇస్తే వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు మీకు ఎక్కడ రిజర్వేషన్లు కూడా అమలు చేయడం లేదు. కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది కాబట్టి, మీకు అండగా రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి మీ తరఫున పోరాటం చేయడానికి మీరు అధైర్యపడాల్సిన పని లేదు. మీకు ఎవరు అండగా లేరని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 1982లో అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1983లో వికలాంగుల సంక్షేమ శాఖను ఏర్పాటు చేసి ఈనాడు అందరినీ ఆదుకోవడానికి ముందుకొచ్చిన తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉన్నది. ఇవాళ శాసనసభలో మీ సమస్యల మీద, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల మీద మాట్లాడడానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి అండగా ఉంటాడని చెప్పి సోదరులందరికీ తెలియజేస్తున్నారు. మీరు కొత్తగా ఏమి అడగలే, మీరు గొంతమ్మ కోరికలు కోరలే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నికలప్పుడు మీ ఓట్లు, మీ కుటుంబ సభ్యుల ఓట్లు కొల్లగొట్టడానికి వచ్చినప్పుడు మీకు ఇచ్చిన హామీలనే మీరు అమలు చేయమని అడుగుతున్నారు. ఇవాళ మీకు ఇచ్చిన హామీలు ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని 2.5 సంవత్సరాలు అయింది. ఇక మిగిలింది 2.5 సంవత్సరాలు. సగం కాలం పూర్తయినా మీకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి ఇవాళ గతంలో
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కొన్ని నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఇందిరాపార్క్ దగ్గర అసెంబ్లీలో ఏ విధంగా అయితే పోరాటం చేసినామో ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద అలాంటి పోరాటాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించాల్సిన కాలం ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా సోదరులకు తెలియజేస్తున్నా. సోదరులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచిగా చెప్తే వినే పరిస్థితిలో లేదు. ఒకవేళ మంచిగా ఇస్తే మంచిగా తీసుకుందాం, మంచిగా లేకపోతే దంచి తీసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా సోదరులందరికీ తెలియజేస్తున్నా. ఇవాళ చంద్రశేఖరరావు గారు ఆయన కుటుంబానికి తప్ప ఎవరి సమస్యలు పట్టడం లేదు. ఆయన కార్లు కొనుక్కోవాలనుకుంటే 100 కోట్లు, ఆయన ఇల్లు కట్టుకోవాలనుకుంటే 100 కోట్లు, ఆయన సచివాలయాన్ని కూలగొట్టాలంటే 1000 కోట్లు ఈ రోజు ఖర్చు పెట్టి విలాసవంతమైన జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మిమ్మల్ని ఎవరిని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఆయన 8 నెలల 150 గదుల గడిని 9 ఎకరాలలో నిర్మించుకున్నాడు. దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టింది. నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, 8 నెలలలో 150 గదుల గడిని 8 నెలలలో 150 గదుల గడిని ఏమైందా 8 నెలలలో 150 గదుల గడిని నీ ఇంటి కోసం నిర్మించుకున్నావు కదా 9 ఎకరాలల్లా. మరి ఈ వికలాంగులకు ఇస్తానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటైనా ఒక్క దగ్గరైనా ఒక్కరికైనా ఇచ్చినావా నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు నువ్వు మానవత్వం ఉన్న మనిషివేనా అని నేను అడుగుతున్నా. ఇవాళ జీవితం భారమైపోయి కుటుంబ సభ్యులకు భారమైపోయి ఈనాడు వికలాంగుల కోసం తమ కుటుంబ సభ్యులు బాధపడుతుంటే వాళ్ళ ఆవేదనను చూడలేక ఆత్మ గౌరవంతో బ్రతకలేక వికలాంగులు ఈనాడు ఇంత ఆత్మక్షోభ గురవుతుంటే కనీసం ఒక్కసారైనా ఆ సంఘం వాళ్ళని పిలిచి మీ సమస్యలు ఏంటివి, మీ సమస్యలు ఎంత పరిష్కరించాలని ఒక్క సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేసిన వాళ్ళని నేను అడుగుతున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు కోటేశ్వరరావు గారిని చైర్మన్ గా నియమించడం జరిగింది. ఇవాళ తెలంగాణలో ఉన్న శాఖను తీసుకెళ్లి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపినామంటే వికలాంగుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందో పార్టీకే మిత్రులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ స్పష్టంగా మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నిజంగానే 100% అంగవైకల్యం ఉన్న వాళ్లకు 5,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీరాల్సిందే. ప్రతి ఉద్యోగంలో 3% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇవాళ రాజకీయ పరమైన రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇంతకుముందు ఆర్ కృష్ణయ్య చెప్పినట్టు ఆంగ్లో ఇండియన్లకు మనల్ని పాలించిన తెల్లదొరల కోసం అసెంబ్లీలో పార్లమెంటులో రిజర్వేషన్లు ఉన్నాయి, నామినేటెడ్ విధానం ఉంది. కానీ పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్న వాళ్ళకు రిజర్వేషన్లు లేవు అని అంటే ఇది ఆలోచించాల్సిన విషయం, సవరించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వాళ్ళ సమస్యల మీద వాళ్ళే మాట్లాడుకుంటే ఆ సమస్యల పట్ల అవగాహనతో ఈ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలను నిలదీసి తమ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు పోరాటం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇవాళ మా మిత్రుడు సామరంగారెడ్డి మీ అందరి పట్ల సానుభూతితో కొప్పుల నరసింహారెడ్డి, సురేందర్ యాదవ్, ఇక్కడ ఉండే ఎల్బీనగర్ ఉండే మిత్రులందరూ ఆర్ కృష్ణ సహకారంతో మీకు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకపోయినా మీ మానసిక ఉల్లాసం కోసం మీకోసం మీ తరఫున పోరాటం చేయడం కోసం మిత్రులు మీకోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి విజ్ఞప్తి మేరకు ఎంత పనుల ఒత్తిడి ఉన్నా ఖచ్చితంగా మీ దగ్గరకు రావాలని వచ్చిన మీకు ఒక భరోసా ఇస్తున్నది తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా మేడిపల్లి సత్యం కావచ్చు, యూనివర్సిటీ నుంచి వచ్చిన మా చాలా మంది యువ మిత్రులందరూ కూడా మీ తరఫున గల్లం పెట్టుతారు. కాబట్టి ఇవాళ మీరు ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. రేపు వచ్చే శాసనసభ సమావేశాలలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సమస్యల మీద నిలదీస్తాం. మీ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా పోరాటం చేద్దాం.
ఆ సందర్భంలో కూడా మా కొల్లి నాగేశ్వరరావు గారికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినా మీరు 2 రోజుల దీక్ష ఇందిరా పార్క్ దగ్గర చేపట్టండి. ఖచ్చితంగా మీకోసం నేను ఎందుకు కూర్చుంటా. 2 రోజులు దీక్షలో మీకు అండగా నేను కూర్చుంటా. ఇందిరా పార్క్ దగ్గర ఎట్లా దిగిరాదో ఈ ప్రభుత్వం చూద్దాం, మీ సమస్యలు ఎంత పరిష్కరిస్తుందో చూద్దాం. ఎప్పుడు శాసనసభ సమావేశాలు పెట్టినా మీరు ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్క్ దగ్గర దీక్ష మీరు ప్రకటించండి. మీ తరఫున నేను 2 రోజులు అక్కడ దీక్షలో మీకు అండగా కూర్చుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద కూడా మాట్లాడవలసిన బాధ్యత నా మీద ఉన్నది. నిన్నటికి సరిగ్గా 2.5 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానమైన కారణం ఉస్మానియా యూనివర్సిటీలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమం. ఆ ఉద్యమాన్ని ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్లిన కవులు, కళాకారులు, విద్యార్థులు, మా దరువు ఎల్లన్న లాంటి యువ మిత్రులు, వాళ్ళందరి పోరాటాలతో, వాళ్ళందరి అకుంఠిత దీక్షతో, వాళ్ళ ప్రాణ త్యాగాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆనాడు నవంబర్ 29 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీక్ష చేస్తా అని చెప్పి దీక్ష మొదలుపెట్టి రోసయ్య గారు వారిని తీసుకెళ్లి ఖమ్మం జిల్లా దవాఖానలో శరీరం చేస్తే పొద్దున మొదలుపెట్టిండు, సాయంత్రం నిమ్మరసం దాగి ఆయన మొదటి రాత్రి రోజు వచ్చి ఇస్తే తాగినట్టుగా తాగి వీడియో రిలీజ్ చేపిస్తే మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిమ్మరసం కాదురా మా రక్తం తాగు బిడ్డ, నువ్వు హాస్పిటల్ నుంచి వాళ్ళ బయటకు వస్తే నిన్ను అదే దవాఖాన శరీరం చేస్తామని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు ఎక్కితే మళ్ళీ భయపడిపోయి మళ్ళీ దవాఖాన చేరింది. అప్పుడే ఆనాడు నవంబర్ 29 నాడు ఉద్యమం మళ్ళీ వెనక్కి పోతుందేమో, తెలంగాణ రాష్ట్రం రాకుండా పోతుందేమో అనే ఆందోళనతో నేను ఆత్మ బలిదానం చేసుకుంటేనైనా కేంద్రంలో ఉండే పాలకులకు కనువిప్పు కలుగుతుంది, వాళ్ళ మనసు కలుగుతుంది, అట్లయినా నా ప్రాణాలు బలి ఇచ్చైనా తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే తన సహచరులకు, తనతో చదువుకున్న మిత్రులకు ఉద్యోగాలు వస్తే తెలంగాణ బాగుపడుతుందని చెప్పి ఇదే ఎత్తునగర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా, బాబు జగ్జీవన్ రామ్ సాక్షిగా నిలువెత్తు యువకుడు శ్రీకాంతాచారి నువ్వు మీసాల యువకుడు పెట్రోల్ మీద పోసుకొని తగలబెట్టుకుంటే పగపగ మండుతుంటే కూడా అమ్మను తండ్రిను గుర్తు చేసుకోలేదు. ఆనాడు జై తెలంగాణ అని చెప్పి నినదించుడు, తెలంగాణ రాష్ట్రం కావాలన్నాడు. అలాంటి శ్రీకాంతాచారి 29న పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకుంటే డిసెంబర్ 3 నాడు వారు పరమపదించడం జరిగింది. ఇవాళ డిసెంబర్ 3 మీ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసిన శ్రీకాంతాచారి కూడా డిసెంబర్ 3 నాడే అమరవీరులైన. అక్కడి నుంచే మీ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే మేనిఫెస్టోలో పెట్టాడు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, నేను ముఖ్యమంత్రిని అయితే అద్భుతమైన ప్రపంచంలోని త్యాగాలకు ప్రతీక అయిన అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తా అని చెప్పి ఇదే మేనిఫెస్టోలో చెప్పాడు. 2.5 సంవత్సరాలు పూర్తయింది, కనీసం పునాదులు కూడా ఆయన మాత్రం రాష్ట్రపతి కంటే పెద్ద బంగళా 9 ఎకరాలల్లా 150 గదులతోటి బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లతోటి ఇవాళ నిర్మించుకున్నాడు. ఇది న్యాయమా? విద్యార్థి లోకం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అది పక్కన పెడితే ఆనాడు పొలిటికల్ చేసిని నిర్మించి అన్ని రాజకీయ పార్టీలను ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి అందరినీ సమన్వయం చేసుకొని తెలంగాణలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి వాళ్ళను సమన్వయం చేసుకొని ఎజెండాలకు అతీతంగా పొలిటికల్ చేసి చైర్మన్ గా కోదండరామ్ గారు గ్రామాన గల్లీలో ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉధృతం చేసి
కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం గారు అంటే ఎవరైనా రెండు చేతులతో నమస్కారం పెడతారు. కానీ ఇవాళ అధికారంతో కళ్ళు మూసుకుపోయి కండ కావలం ఎక్కి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక కన్ను మీద కానరాక కేటీఆర్ ఇవాళ కోదండరాం గారిని సిగ్గుందా అని అడుగుతున్నాడు. ఇవాళ ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. తెలుగుదేశం పార్టీని తెచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీని ద్వేషించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలలో పోటీ చేసి ఆ పార్టీని ఓడగొట్టాలనుకునే రాజకీయ నాయకులను ఆయన ఈ రకంగా విమర్శించిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ వచ్చిన తెలంగాణలో ఉన్న బలైన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, రైతులు సుఖశాంతులతో బ్రతకాలి, వాళ్ళ బ్రతుకులు బాగుపడాలి. వాళ్ళ బ్రతుకుల కోసం 60 సంవత్సరాల తర్వాత ఉద్యోగ పదవి విరమణ చేసి తన బిడ్డలతోనో భార్య బిడ్డలతోనో అమెరికాలో ఎక్కడో ప్రశాంతమైన జీవితం గడపాల్సిన కోదండరాం గారు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఈ ప్రభుత్వం చేతిలో అస్తవ్యస్తమైన పాలన మీద ప్రజల తరఫున పోరాటం చేస్తుంటే అలాంటి కోదండరాం గారిని పట్టుకొని నీకు సిగ్గుందా అని అడుగుతున్నావు కదా కేటీఆర్. నీ భాష సమంజసమా అని నేను అడుగుతున్నా, నీ పద్ధత అని అడుగుతున్నా. కోదండరాం గురించి నీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఉద్యమం చేసినప్పుడు నువ్వు అమెరికాలో బాత్రూమ్లు సింపుల్ కడుక్కుంటా బతుకుతున్నావు కేటీఆర్. తెలంగాణ ఉద్యమం గురించి నీకేం తెలుసు? నీ అప్పనట్టు ఇంటికి పోయి కోదండరాం ఏందో కోదండరాం గారితో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి? ఆనాడు నువ్వు అమెరికాలో బాత్రూంలో హోటళ్లలో సింపుల్ కలిగే సందర్భంలో తెలంగాణ సమాజంలో తండాలలో, కూడాలలో, మామూల పల్లెలలో అడవి బిడ్డలతో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన కోదండరాం గారిని పట్టుకొని నీకు సిగ్గుందా అని అంటవా? ఇవాళ తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డితో కలిసి నువ్వు వేదిక పంచుకుంటావా అని ఆయన ప్రశ్నిస్తావా? నేను అడుగుతున్నా, నువ్వు అమెరికాలో సింపుల్ కడిగేటప్పుడు తెలంగాణ ఉద్యమానికి నీ అయ్యకు ఏమేమి సహకారం అందించిన పోయి ఇంట్లో నీ అయ్యను రాజుకు పోయి అడుగు. నీ అయ్యను అడుగుతే చెప్తాడు. రేవంత్ రెడ్డి 2001 నుంచి 2007 వరకు నీ అయ్యకి ఏం సహకారం అందించిండో, ఏం చేయితోనిచ్చిండో రేవంత్ రెడ్డి చెయ్యి ఇదిలిస్తే నీ కుటుంబానికి ఏం అవసరాలు తిన్నావో ఇంట్లో రాత్రికి అన్నం తిన్న తర్వాత నీ అయ్యను అడుగు కేసీఆర్. నాతో వేదిక పంచుకుంటే నువ్వు కోదండరాం గారిని దూషిస్తావా? ఇవాళ నువ్వు నీ అయ్యా ఎవరితో తిరుగుతున్నా నేను అడుగుతున్న కేసీఆర్. తెలంగాణ వద్దే వద్దని చెప్పి రాజ్యసభలో అడ్డం పడ్డ కేవీపీ రామచంద్రరావుతో అంటగాపుతున్న మాట వాస్తవం కదా? ఆంధ్రజ్యోతి పత్రికలో పతాక శీర్షికలలో ఇంత పెద్ద ఫోటో నీ అయ్యది కేవీపీ రామచంద్రరావు ఫోటో ప్రచురించిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ వద్దన్న పెట్టుబడిదారుడు ఆనాడు నిన్నే 1000 కోట్ల నుంచి తెలంగాణ ఉద్యమం కొనుక్కోవడానికి పోయిండు పేదల మాంత్రికుడు. తెలంగాణ వచ్చిన తర్వాత జైల్లో పెట్టా అన్నారు కదా కేవీపీ రామచంద్రరావు నీ అయ్యా. మళ్ళీ ఎందుకో జైల్లో పెట్టలేదు. ఇవాళ ఒకటే పనిలో పెట్టుకొని ఇద్దరు స్వరూపంగా నీ అయ్యా కేవీపీ రామచంద్రరావు తింటున్నారు కదా. ఎవరు సొమ్మని? తెలంగాణ బిడ్డల సొమ్ము కాదా అని నేను అడుగుతున్న కేసీఆర్. అదే కాదు, ఆంధ్రుల అరాచక పాలన, ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణ బిడ్డలే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిన తెలంగాణలో మన నవంబర్ 24 నాడు తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తుంటే ముఖ్యమంత్రి కుర్చీలో గోదావరి జిల్లాలో పుట్టిన ఆంధ్ర చిరంజీవి స్వామిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టినావు. నీ అయ్యం చేయడం లేదు, నీకు సిగ్గు లేదని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరి కోసం వీళ్ళు ఇంత త్యాగాలు చేసిండ్రు? ఎవరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి 1200 మంది బిడ్డలు మళ్ళీ ఉద్యమంలో 369 మంది తొలి ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఎవరి త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది? ఎవరి త్యాగాల పునాదుల మీద 9 ఎకరాలలో నీ అయ్యను గడి నిర్మించుకున్నాడు. ఆ ముఖ్యమంత్రి గడిలో, ముఖ్యమంత్రి కుర్చీలో గోదావరి జిల్లాల నుంచి వచ్చిన చిరంజీవి స్వామిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిందంటే మీకంటే సిగ్గు లేనాడు ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? నీ అయ్య కంటే
శరం లేనోడు దేశం మీద చంద్రమండలం మీద కూడా దొరకడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులారా, ప్రసార సాధనాలలో ఉండే పనిచేసే తెలంగాణ బిడ్డలారా, ఆలోచన చేయండి. వచ్చిన తెలంగాణలో 2.5 సంవత్సరాలలో ఏమి జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఆనాడు నై తెలంగాణ తుమ్మల తలసాని మాగంటి గోపి అరకపుడి కాదు కేసీఆర్ కు చుట్టాలయ్యిందో. తెలంగాణ కోసం చచ్చిపోయిన శ్రీకాంతాచారి, ఈశాన్ రెడ్డి, కానిస్టేబుల్ కృష్ణయ్య, సురేష్ నాయక్ ఇలాంటి పేదోళ్ళ బిడ్డలు పేదోళ్ళ కుటుంబాలేమో చేదైపోయింది కేసీఆర్. ఇవాళ కేసీఆర్ పక్కన ఎవడయా? కుడి పక్కన తుమ్మల నాగేశ్వరరావు, ఎడమ పక్కన భాస్కర్ రావు, ముందర అర్కపుడి గాంధీ, వెనకాల మాగంటి గోపి. వీళ్ళ కేవీపీ రామచంద్రరావులా, మెగా కృష్ణారెడ్డిలా ఇవాళ వచ్చిన తెలంగాణను దోసుకొచ్చేస్తున్నది. వాళ్ళ కోసమా వీళ్ళందరూ త్యాగాలు చేసిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. పెద్దలు కోదండరామ్ గారిని గౌరవించకపోయిండు, కానీ అవమానపరిచే విధంగా కోదండరామ్ గారిని సిగ్గుదాని అయ్యే పరిస్థితికి కేటీఆర్ వచ్చిందంటే ఎంత పడిసి కొట్టుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు తెలంగాణలో ఇక్కడ ఉండే చాలా మంది మిత్రులకు, చదువుకున్న వాళ్ళకు, చరిత్రను రీసెర్చ్ చేసిన రాజరాం లాంటి వాళ్ళకి తెలుసు. రజాకర్ల మీద, నవాబుల మీద తెలంగాణ బిడ్డలు కారం కళ్ళల చల్లి రోకలి పంటలతో కొట్టి యాప చెట్ల కట్టేసి లాభుల కొండలేసిన చరిత్ర తెలంగాణ సమాజానికి ఉంది. తొందరలోనే కేసీఆర్ లాంటి వాళ్ళని ఊర్లకు వస్తే అదే యాప చెట్ల కట్టేసి లాభుల్లో కొండలేసే చరిత్ర పునరావృతమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక రెండవది, నిన్న విమలక్క కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేసింది. ఎందుకంటే తెలంగాణ సాహిత్యం ఉందంట, తెలంగాణ పాటలు ఉన్నాయంట. తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నప్పుడు ఏ సభ పెట్టుకున్నా, ఏ సమావేశం పెట్టుకున్నా అదే విమలక్కకు ఒంగొంజి దండం పెట్టిన కేసీఆర్ విమలక్క గలం విప్పకుంటేనే తెలంగాణ వచ్చిందా? విమలక్క గచ్చ గట్టకుంటేనే తెలంగాణ వచ్చిందా? గద్దరన్న కొంగడి పూజ మీద వేసుకోకుంటేనే తెలంగాణ వచ్చిందా? గోరెటెంకన్న డప్పు గర్భేసుకుంటేనే తెలంగాణ వచ్చిందా? మా ఏపూరి సోమన్న కొన్ని వేదికల మీద తెలంగాణ పాట పాడుకుంటేనే తెలంగాణ వచ్చిందా? మా దరువు ఎల్లన్న తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేస్తున్న విద్యార్థుల త్యాగాల గురించి తన కళాన్ని ఎత్తి పిడికిలు బిగించి ఆకాశమంతా ఎత్తున తెలంగాణ విద్యార్థుల త్యాగాలను ప్రపంచానికి చెప్పకుంటేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? ఇవాళ వాళ్ళందరినీ చేదైపోయిందా? ఇవాళ విమలక్క ఆఫీసులో కనీసం నోటీస్ ఇవ్వకుండా ఎందుకు శోధిస్తురో, ఎందుకు సీజ్ చేస్తుందో చెప్పకుండా అక్రమంగా, దుర్మార్గంగా, అరాచకంగా పోలీసులు వచ్చి తాళం వేసి సీలేసిపోయిందంటే ఈ రాష్ట్రంలో పోలీసు పాలన ఎంత జరుగుతుందో ఆలోచన చేయండి. ఇవాళ విమలక్కకి ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నామేమో, ఖచ్చితంగా మేము అండగా ఉంటాం, న్యాయస్థానాలలో పోరాటం చేస్తాం. విమలక్క ఆఫీసులో ఏదైతే రాష్ట్ర పోలీసులు సీజ్ చేసిందో ఖండిస్తున్నాం 100%. ఇది అనాగరిక చర్య, ఇది దుర్మార్గమైన చర్య, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చర్య. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విమలక్క రాష్ట్ర కార్యాలయాన్ని ఏ విధంగా అయితే మీరు తాళం వేసిందో అంతే గౌరవంతో వాళ్ళ తాళం తీయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏది ఏమైనా ఒక్కరొక్కరిగా ఒక్కొక్కరిని తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళను, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవమానిస్తున్నారు. కాబట్టి ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద తెలుగుదేశం పార్టీ యుద్ధం ప్రకటించింది. మళ్ళొకసారి చెప్తున్నా, ఈ యుద్ధంలో పడుగు బలైన దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల వైపున్న బలహీన వర్గాల వేదిక తెలుగుదేశం పార్టీ పక్కన ఉంటారా, లేకపోతే గడీల పాలన అందిస్తున్న దొర కేసీఆర్ పక్కన ఉంటారా? తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సమయం ఆసన్నమైనది. వికలాంగులు అందరూ కూడా మీకు ఇచ్చిన హామీ ఇది కేసీఆర్ మేనిఫెస్టో. ఎందుకు తీసుకొచ్చిన అంటే ఇవాళ అందరి పుస్తకాన్ని మర్చిపోయింది.
కేసీఆర్ రాసి పెట్టి ఎవరికి దొరకనిస్తలేడు. ఏం అబద్ధాల పుట్ట ఇది. పుస్తకం మొత్తం ప్రపంచంలో అత్యధిక అబద్ధాలు ఉన్న పుస్తకం ఇవ్వమని బుక్ షాప్ పోయి అడిగితే వాడు ఈ మేనిఫెస్టో తీసి ఇచ్చినాక ఇంతకంటే అబద్ధాలు ఉన్న పుస్తకం ఎక్కడ దొరకసారి ఇదే. ఇక దీన్ని కొట్టే పుస్తకం ప్రపంచంలో లేదని చెప్పి పుస్తకం ఎవరైనా మిత్రుడికి ఇస్తే ఆ మిత్రుడు తెచ్చి నాకు ఇచ్చింది. అది ఈ అబద్ధాల పుట్ట. ఈ పుట్టలో ఉన్న పాముల్ని తీసి పుట్టలో బంధించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజానికి ఉన్నది. ఇవాళ కేసీఆర్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీకు అందరికీ అండదండగా ఉంటా అని చెప్పి ఈ కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించిన టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలకు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలక మధుసూదన్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.